ఇద్దరు గజ దొంగలు. రచన రాంబాబు. చందమామ కథ. భవానీ నగరాన్ని చిత్రసేనుడైన రాజు పరిపాలిస్తున్న కాలంలో గంగడు అనే దొంగ నగరంలో చాలామంది ఇళ్లను దోచుకుంటూ రాజభటులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండేవాడు. గంగడు ఒకసారి ఒక రాజోద్యోగి ఇంట జొరబడ్డాడు. అక్కడ వాడికి అనేక విలువైన వస్తువులు దొరికాయి. గంగడిని వాడి అనుచరులను చూసి రాజోద్యోగి ప్రాణభయంతో వాళ్లకు అన్నీ అప్పగించాడు. వారం రోజుల తర్వాత గంగడు ఒక వ్యాపారి ఇంట ప్రవేశించి వ్యాపారిని కత్తితో బెదిరించి ఆ ఇంట దొరికిన విలువైన వస్తువులన్నింటినీ మూటకట్టి తన అనుచరులతో పరారీ అయ్యాడు. మరి కొన్నాళ్ల తర్వాత వాడు ఒక రైతు ఇంటికి కన్నం వేశాడు. అక్కడ కూడా వాడికి కొన్ని విలువైన ఆభరణాలు దొరికాయి. వాటిని మూటకట్టుకుని వాడు అనుచరులు పారిపోయారు. కొంతకాలం ఆగి ఈసారి గంగడు ఒక పూజారి ఇంటికి కన్నం వేశాడు. అక్కడ వాడికి కొద్దిపాటి విలువైన వస్తువులు మాత్రమే దొరికాయి. అయినా వాడు వాటిని వదలకుండా అనుచరులతో మూటగట్టించి వెంట తీసుకుపోయాడు. గంగడు ఒకనాడు తను ఇంతవరకు దొంగిలించిన ఆ 4 ఏళ్లలోని వస్తువులను లెక్కవేసి చూస్తే రాజోద్యోగి ఇంట తనకు చాలా విలువైన వస్తువులు దొరికినట్టు తేలింది. అంతేకాక వాడు మరొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాడు. వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళలో ఒక్క రాజోద్యోగి తప్ప మిగిలిన 3 తమ ఇంట దొంగతనం జరిగినట్టు రాజుకు ఫిర్యాదు చేశారు. రాజోద్యోగి ఎందుకు ఫిర్యాదు చేయలేదో వాడికి అంతుపట్టలేదు. గంగడు మరి 2 నెలల వ్యవధి తర్వాత మరొకసారి రాజోద్యోగి ఇంట దొంగతనానికి వెళ్ళాడు. ఈసారి వాడికి ఆశ్చర్యం కలిగేలా రాజోద్యోగి ఇంట మునుపటి కన్నా విలువైన వస్తువులు దొరికాయి. వాడు అదేవిధంగా మరొకసారి వ్యాపారి, రైతు, పూజారి ఇళ్లలో దొంగతనం చేశాడు. కానీ ఈసారి వాడికి అంతగా విలువైన వస్తువులు ఏవీ దొరకలేదు. తన దొంగతనం దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదని గంగడు గ్రహించాడు. ఈసారి కూడా ఒక్క రాజోద్యోగి తప్ప మిగిలిన 3 తమ ఇంట దొంగతనం జరిగినట్టు రాజుకు విన్నవించుకున్నారు. రాజోద్యోగి రాజుకు ఫిర్యాదు చేయకపోవడం గురించి గంగడికి ఆశ్చర్యంతో పాటు కొంత అనుమానం కూడా కలిగింది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి వాడు ఒక సంపన్నుడి ఇల్లు దోచుకోబోయి కాపలా వాళ్లకు దొరికిపోయాడు. వాడి అనుచరులు మాత్రం తప్పించుకొని పారిపోగలిగారు. సంపన్నుడు గంగడిని ప్రశ్నించి తన కాపలా వాళ్ళు పట్టుకున్నది పేరు మోసిన గజదొంగనని తెలుసుకుని కాపలా వాళ్లతో, ఒరే, రాజభటులంతటి వాళ్ళు చేజిక్కించుకోలేని గంగడంతటి గజదొంగను మీరు సునాయాసంగా పట్టేశారు. మీరు వీడిని తిట్టడం చేయకండి. తీసుకుపోయి రాజభటులకు అప్పగిస్తే రాజుగారే వీడిని విచారించి నిలువునా కొరత వేయించగలరు అన్నాడు. కాపలా వాళ్ళు గంగడిని రాజభటుల పరం చేశారు. వాళ్ళు వాడిని రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు గంగడిని అనేక విధాలుగా ప్రశ్నించి చివరకు, ఒరే, అంతటి తెలివిగల దొంగ అయినా ఏదో ఒకనాడు పట్టుబడకపోవడన్న సత్యం నీ విషయంలో రుజువైంది. నిన్ను చిత్రహింసలకు గురి చేయమంటావా, లేక అదేం లేకుండా ఈ మధ్యకాలంలో నువ్వు దొంగిలించిందంతా నా భటులకు అప్పగిస్తావా అని అడిగాడు. మహారాజా, చిత్రహింసలకు గురయ్యాక ఎలాగూ తప్పదు కదా, అందువల్ల ముందుగానే నేను దొంగిలించినదంతా తమ ఎదుట ఉంచుతాను అన్నాడు గంగడు. గంగడు చెప్పగా రాజభటులు పోయి వాడు దాచిన చోటు నుంచి దొంగిలించిన సొత్తంతా తీసుకువచ్చారు. ఈ సంగతి విన్న వ్యాపారి, రైతు, పూజారి రాజు వద్దకు వచ్చి గంగడు తమ ఇంట దోచుకుపోయిన వస్తువులను తమకు ఇప్పించవలసిందిగా కోరారు. అప్పుడు రాజు గంగడిని తను ఎవరింట ఏ వస్తువులు దోచుకుపోయాడో వాటిని విడివిడిగా ఒక చోట చేర్చమన్నాడు. గంగడు వ్యాపారి, రైతు, పూజారి ఇళ్ల దోచుకున్న వస్తువులను ఒక పక్కగా పెట్టి మిగిలిన వాటిని రాజుకు చూపుతూ, మహారాజా, వీటిని రాజమార్గం మలుపు తిరిగిన చోట గల గాడిబావి పక్కనున్న రాజోద్యోగి ఇంటి నుంచి దోచుకుపోయాను అన్నాడు. రాజు వాటికేసి చూసి ఆశ్చర్యపోతూ, ఇంత విలువైన వస్తువులు ఏ సామంతుడి భవనం నుంచో దోచుకుపోయావంటే నమ్మగలను, కానీ ఒక సామాన్య రాజోద్యోగి ఇంటి నుంచి అంటే ఎలా నమ్మడం? పైగా అతడు తన ఇంట దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు కూడా చేయలేదు అన్నాడు. ఆ మాటలకు గంగడు నవ్వి, మహారాజా, నాకు తమకు కలిగిన అనుమానం లాంటిదే కలిగి చాలా కాలం ఆలోచించాను. తేలిందేమంటే ఈ రాజోద్యోగి పరమ లంచగొండి. విరివిగా ప్రజల నుంచి లంచాలు గుంజి మూట కట్టుకునే ఇతడు నిజానికి నాకన్నా కూడా గజదొంగ. తన నేరాలు బయటపడగలవన్న భయంతో తన ఇంట జరిగిన దొంగతనాల గురించి తమకు ఫిర్యాదు చేయలేదు అన్నాడు. నా కొలువులో లంచగొండులా అంటూ రాజు ఆశ్చర్యపోయి భటులను పంపి రాజోద్యోగిని పిలిపించాడు. రాజు బెదిరిస్తూ కఠినంగా ప్రశ్నించగా రాజోద్యోగి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు అతడికి అప్పటికప్పుడే కారాగార శిక్ష విధించి గంగడితో, నీ వల్ల ఒక లంచగొండి శిక్షకు గురయ్యాడు. అది మిగతా వాళ్లకు పాఠంగా ఉంటుంది. సరే, నీకెలాంటి శిక్ష విధించాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గంగడు 2 చేతులు జోడించి, మహారాజా, నన్ను తలదన్నిన గజదొంగను తమకు పట్టించాను.
అందుకు నాకేదైనా బహుమానం ఇవ్వడానికి బదులు నన్ను శిక్షకు గురి చేస్తారా అన్నాడు. రాజు వాడి మాటలకు పెద్దగా నవ్వి, అయితే నా బహుమానం మాట విను. ఈ రోజు నుండి నువ్వు నీ అనుచరులు దొంగతనాలు మాని చేతనైన మరే పనైనా చేసుకుని బతకాలి. ఇందుకు భిన్నంగా జరిగిందో మీ అందరినీ నిలువున కొరత వేయిస్తాను అని భటులకు గంగడిని విడిచిపుచ్చవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.